రాజమండ్రిలో ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ ఏపీ ఎస్పీ 3వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆత్మహత్య చేసుకున్నది రాజానగర మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ చంద్రమళ్ళ వంశీగా గుర్తించారు. నిన్న రాత్రి తండ్రికి ఫోన్ చేసి గోదావరిలో దూకుతున్నట్లుగా చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు బ్రిడ్జ్ పై వెతకగా వంశీకి సంబంధించిన బైక్, చెప్పులు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఎస్టీఆర్ఎఫ్ పోలీసు బృందాలు బోట్ల సాయంతో గోదావరిలో వంశీ మృతదేహం కోసం గాలిస్తున్నారు. తన కుమారుడికి ఇటీవలే వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని, అయితే ఓ మహిళా కానిస్టేబుల్ తనను పెళ్లి చేసుకోవాలంటూ తీవ్రంగా వేధించిందని, ఆ మానసిక శోభ తట్టుకోలేకే వంశీ ఈ దారుణానికి ఒడిగట్టాడని తండ్రి ఆరోపిస్తున్నారు. మరి ఇద్దరు డిఫరెంట్ కదా, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఆల్బర్స్ బాగుంటుంది అన్నదండి. మరి అంటే నువ్వు కూడా చేసుకోలేకపోయి గవర్నమెంట్ జాబ్ పోతుంది, ఇప్పుడేమో సెక్షన్లు వేరేగా ఉంటున్నాయి మరి అని ఆవిడ చెప్పిందండి. అని ఈ కొద్ది ఒత్తిడి వల్ల ఇది కొద్ది డిఫరెన్స్కి పోయింది. రాత్రి నాకు ఫోన్ చేసాడండి. రాత్రి సరిగ్గా 1 గంట ఆ సమయంలో 12:30 సమయంలో 1 గంట ఆ సమయంలో ఫోన్ చేసాడండి. చేసి నాన్న నేను చనిపోతున్నాను, అమ్మ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త చూసుకో అనేసి అన్నాడండి. ఇద్దరు బాబు ఎక్కడ ఉన్నామని నేను గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాను, యువతలో పడిపోతున్నాడు అంతే. ఇంకా అక్కడి నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయి చల్లండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. గణేష్, ఏంటి వంశీ మృతదేహం ఎప్పటి వరకు లభ్యమయ్యే ఛాన్సెస్ ఉంది? ఎస్టీఆర్ఎఫ్ అండ్ అలాగే పోలీస్ బృందాలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా, బాడీ కోసం వెతుకుతున్నట్లుగా కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో ఎప్పటి వరకు లభ్యమయ్యే ఛాన్సెస్ ఉంది? గోదావరిలో నీరు ఎక్కువగానే ఉంది. ఈ కారణంగా ఆలస్యం అవుతోంది. గత రాత్రి నుంచి కూడా గల్లంతైనటువంటి చంద్రమల్ల వంశీ కోసం పోలీసులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ గజేతకాలతో గాలింపు చర్యలు చేపట్టినా ఇంతవరకు ఆచూకీ అయితే లభించలేదు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ రాజమండ్రి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీద మాత్రం చెప్పులు, అతను వాడేటువంటి బైక్, ఈ రెండింటినీ కూడా పోలీసులు గమనించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇవాళ చంద్రమల్ల వంశీ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, అంటే ఒక మహిళా కానిస్టేబుల్ తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధంతో ఈ ఘటనకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రేమ వ్యవహారమే ఈ వ్యవహారంలో అతడు ఆత్మహత్య వరకు కూడా తీసుకెళ్లినట్లుగా అయితే ఇప్పుడు బంధువుల ద్వారా మనకు స్పష్టం అవుతోంది. వాస్తవంగా వీరిద్దరికి సంబంధం ఉందా లేదనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎవరైతే రాజమండ్రి ఉమెన్ పిఎస్ కి సంబంధించినటువంటి మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమె చంద్రమల్ల వంశీ మీద ఒత్తిడి తెచ్చినట్లుగా, తనను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి ఒత్తిడి చేస్తున్నట్లుగా బంధువుల ద్వారా ఇప్పటికే స్పష్టం అవుతోంది. ఎందుకంటే చంద్రమల్ల వంశీకి ఇటీవల పెళ్లి ఫిక్స్ అవ్వడం జరిగింది. గత 15 రోజుల క్రితం నుంచి కూడా అతను లీవ్ లోనే ఉన్నారు. కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కి సంబంధించినటువంటి చంద్రమల్ల వంశీ 15 రోజులుగా లీవ్ లో ఉండి వాళ్ళ నిశ్చితార్థానికి అంటే తన పెళ్లి కోసం సిద్ధమవుతున్నటువంటి క్రమంలో అంటే తనను శారీరకంగా కూడా వాడుకున్నాడన్న అంశాలతో అయితే మహిళా పోలీస్ ఉన్నతాధికారులకు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో దీంట్లో సిఐఎస్ఐ కూడా చంద్రమల్ల వంశీని మందలించినట్లుగా, ఒకవేళ కేసు నమోదైతే తన ఉద్యోగం కూడా పోతుంది కాబట్టి, ఇద్దరు ఆల్రెడీ కానిస్టేబుల్స్ ఎంప్లాయీసే కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఒక ఉన్నత కుటుంబంగా ఉంటారు అని చెప్పి ఉన్నతాధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ చంద్రమల్ల వంశీ మాత్రం వెనక్కి తగ్గలేదు మహిళా కానిస్టేబుల్ వివాహం చేసుకోవడంలో. ఎందుకంటే ఆల్రెడీ పెద్దలు నిశ్చయించినటువంటి పెళ్లికే చంద్రవంశీ అంటే మొగ్గు చూపాడు. కానీ ఇటు మహిళా కానిస్టేబుల్ నుంచి ఒత్తిడి రావడంతో అతను తట్టుకోలేనటువంటి స్థితిలో గత రాత్రి తండ్రికి ఫోన్ చేసి ఇలా గోదావరిలో దూకేస్తున్నాను, నన్ను మర్చిపోండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో వెంటనే తండ్రి, కుటుంబ సభ్యులు, బంధువులు అంతా అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇవ్వడం, అర్ధరాత్రి పోలీసులు గోదావరి బ్రిడ్జ్ దగ్గర చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు. ఇప్పటి వరకు అయితే మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజమండ్రి 2 టౌన్ సిఐ శివగణేష్ ఆధ్వర్యంలో ప్రస్తుతం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ అంశంలో దర్యాప్తు జరుగుతుంది. మృతదేహం దొరికిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించిన తర్వాత ఈ వ్యవహారంలో మహిళా కానిస్టేబుల్ పాత్ర మీద చర్యలు తీసుకుంటారా లేదని చూడాల్సి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.